ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు కట్ చేసే బ్లౌజు చూడండి. బ్లౌజ్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ వాళ్ళది మన దగ్గర బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ బట్టి కట్ చేసేద్దాం. మనకి బ్లౌజ్ ఇవ్వకపోతే ఓకే, ఏదైనా కట్ చేసుకోవచ్చు. కొలతల ప్రకారం బ్లౌజ్ ఇచ్చేది కాబట్టి బ్లౌజ్ ప్రకారమే కట్ చేస్తున్నాను నేను. ఇట్లా సేమ్ ఇట్లా వేసేసేయండి. వేసేసి నీట్గా చూసుకోండి. ఇగో ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ టిక్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఇగో ఇక్కడికి ఉంది, అక్కడ ఇక్కడ కూడా టిక్ పెట్టుకోండి. చూడండి ఎన్ని ఇంచులు గ్యాప్ వస్తుందో. ఇలా స్ట్రైట్గా ఒక గీత తీసుకొని ఇలా 1 ఇంచు కాడ నుంచి ఇలా అన్నమాట ఇలా వేస్తే మనం గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇట్లా ఇక్కడ కింద కూడా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం సేమ్ ఇలాగే స్ట్రైట్గా తీసేసుకొని మనకి ఈ బ్లౌజ్ ఇస్తారు కదా కొలత బ్లౌజు, ఈ కొలత బ్లౌజ్కి ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. ఇదిగో ఇక్కడికి వచ్చింది. సేమ్ ఇక్కడ మనకి షోల్డర్ అయితే వాళ్ళది 5.5 ఉంది. చూడండి నేను 5.5 పెట్టుకుంటున్నా షోల్డరు. మళ్ళీ ఇక్కడ కిందకి కూడా 5.5 షోల్డరు. ఇంకా ఈ పొడవు అంటే మనం కొలుసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఎట్లా కొలుసుకోవాలి అనుకుంటే నేను చెప్తాను. ఉక్సుల పట్టి సైడ్ మనకి చూసుకోవాలి. ఇదిగోండి ఉక్సుల పట్టి సైడ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది, 11 వచ్చింది కదా. అయితే మనం ఇక్కడ 1 ఇంచు ఎగస్ట్రాగా పెట్టుకొని 12 ఇంచులు పెట్టుకుందాము. ఇదిగోండి నేను 12 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇక్కడైతే 1 ఇంచు ఎవరైనా చెప్పేది అంతే. 1 ఇంచు కాడ ఇలా స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి. 1 ఇంచు కాడ ఇక్కడ నుంచి ఇక్కడికైతే పొడవు 15 వచ్చింది. ఇప్పుడు గల్ల 2.5. ఇప్పుడు దానికి వీళ్ళది ఎంత ఉందో బ్లౌజ్ చూసుకోవాలి. ఇక్కడ చూసి ఇక్కడ పట్టుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఇక్కడికి వచ్చింది. మనం సేమ్ బ్లౌజు గల్ల ఎక్కడికి ఉందో అక్కడికి ఇలాగా నేను రౌండే కట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక నేను ఏడికి ఎంత అనేది మళ్ళీ చెప్తాను. చూడండి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గల్ల కూడా కట్ చేసేసుకుందాము. గల్ల మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేట్ ఇలా వేసుకోవాలి. ప్లేటు ఇక్కడికి ఖర్చులకు వదిలేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది వేసి వెనకాల భాగం కూడా కట్ చేసేద్దాము. వెనకాల భాగం అయితే ఇలా వేసేసేయాలి. ఇట్లా వేసేసుకొని ఇక్కడైతే మనకి నేను 3 ఇంచులన్నర తీసుకుంటున్నాను. చూడండి ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచులన్నర తీసుకోవాలి. ఇటు సైడ్ ఏమో 2 ఇంచులన్నర తీసుకోవాలి. అంటే తక్కువ అవుతుంది కొంచెం. ఓకే ఇప్పుడు ఇటు సైడ్ నేను 2 ఇంచులన్నర కరెక్ట్ పెట్టుకుంటున్నా. ఇటు సైడ్ 2 ఇంచులన్నర, ఇటు సైడ్ ఏమో 3.5. ఇక్కడ 3.5 నుంచి ఇలా తీసుకోవాలి. సేమ్ ఇంకా అన్ని ఇట్లా నీట్గా మనకి ఎంత ఉందో బ్లౌజ్కి బట్టి అంతే తీసుకోవాలి. ఎవరైనా అలాగే చెప్తారండి, అందులో పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు ఉక్సుల పట్టి సైడ్ నుంచి ఉక్సుల పట్టి ఇక్కడ ఉంది కదా, చూడండి ఇక్కడ ఉక్సుల పట్టి కాడ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా గల్ల ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి గల్లకి ఇట్లా నీట్గా ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఇలాగా చూడండి ఇట్లా తీసుకోవాలన్నమాట. మీకు ఇంకా లోతు కావాలనుకుంటే లోతుగానే తీసుకోవచ్చు. అది మీ బ్లౌజ్ బట్టి డిపెండ్ అవుతుంది. అంటే సైజ్ బ్లౌజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇది అనేది ఇక్కడ చేంజ్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు సేమ్ ఇది వెనకాల భాగం దాని మీద ముందు భాగం వేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్తారు కదా ప్రతి వీడియోలో, ఇది ఎగస్ట్రా ఎంత ఉందో అంతా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి అయితే నేను అంజాద ప్రకారం కట్ చేసుకుంటున్నా. 3 ఇంచులన్నర కాడికి కింద స్ట్రైట్గా లేదు కాబట్టి కొంచెం చూసుకొని మనం కుట్టుకోవాల్సిందే. ఇట్లా ఓకేనా. చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.